హాయ్ అండి. చుక్క పాలు లేకుండా వెనిగర్ లేకుండానే ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా బయట దొరికే షాపులో లాగా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. నేను ఈ పన్నీర్ చేయడం కోసం పాల పొడిని వాడుతున్నాను. అది కూడా ఆవు పాల పొడితోనే చేస్తున్నానండి. సో ఈ ఆవు పాల పొడిని మనం ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే మనం ఇందులో ఎన్ని నీళ్ళు వేసుకుంటామో అది తెలుస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నాకైతే ఒక గిన్నె వచ్చింది పాలపొడి. సో ఒక గిన్నె పాలపొడికి 2 గిన్నెలు నీళ్ళు వేసుకొని, అది కూడా చల్లనీళ్ళు వేసుకొని అంతా ఒకసారి చేత్తో అయితే కలుపుకోవాలి. చేత్తో ఎందుకు కలుపుకోవాలంటే పాలపొడి అనేది పైన తేలుతూ ఉంటుంది కదా, అడుగున వాటర్ ఉంటుంది, అదంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ పాలు అనేవి ఒకసారి పొంగుకు రావాలి. సో పొంగుకు వచ్చేలాగా ఒక 5 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది. సో అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పొంగుకు రానివ్వాలండి. ఈలోపు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని రోల్ చేసేసుకొని కట్ చేసుకొని రసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో కాసిన నీళ్లు వేసుకోవాలండి. ఎందుకంటే ఒట్టిగా నిమ్మరసం వేసుకుంటే పన్నీర్ అనేది కాస్త పుల్లగా ఉంటుంది. అందువలన ఇందులో కాసిన నీళ్లు వేసుకుంటే పులుపు అనేది తెలియదు అంతా. ఇలా పాలనేవి పొంగుకొస్తున్నప్పుడు ఈ నిమ్మరసం వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. సో ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే 2 నిమిషాలు అలాగే ఉంచేస్తే ఈ పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. చూడండి, ఇలా పన్నీర్ అయితే రెడీ అవుతుంటుంది. సో ఇలాగే 5 నిమిషాలు ఉంచితే పూర్తిగా మనం తీసుకున్న క్వాంటిటీ అనేది సగానికి వచ్చేసి పన్నీర్ అయితే రెడీ అవుతుందండి. ఈ విధంగా అయితే పన్నీర్ అయితే హాఫ్కి వచ్చి రెడీ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక క్లాత్లో వేసేసుకొని అంతా కూడా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ పన్నీర్లో నీళ్ళంతా కూడా తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇందులో చల్లనీళ్ళు వేసుకొని పన్నీర్ అంతా వాష్ చేసేసుకొని మళ్ళీ అలాగే వడకట్టుకోవాలండి పన్నీర్ అనేది. సో ఇలా వడకట్టుకోవాలి, పూర్తిగా అంతా నీళ్ళన్నీ పోయేలాగా చేతులతో పిండుకోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ముడి వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీనిపైన వెయిట్ కోసం ఏదైనా బరువైనది పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ అయితే మనకి రెడీ అవుతుంది. చూసారా, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పాల పొడితో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. చాలా స్మూత్గా నైఫ్ చాలా చాలా బాగా వెళ్తుంది కటింగు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.